దేవరామ పండితారాధ్యులుగా ఉద్భవించారు అని సిద్ధాంత శిఖామణి చెప్తారు. అట్లా దేవర సిద్ధులు కూడా ఆశీర్వాదం ఇచ్చి కలిగి సుఖలాంబ నీవు అధికంలో జన్మనిస్తూ ఒక సుపుత్రునికి, కానీ ఆ జన్మ సామాన్యమైంది కాదు, శివశరణంలో వెలుగునిచ్చేటువంటి ఒక మణిని, ఒక రత్నముని పెట్టవు. అది నీకే కాదు తల్లి, జన్మలకు కూడా ప్రకాశవంతమైన భక్తిని చూపిస్తుంది అని ఆశీర్వాదం ఇచ్చేంత ఆ రేవణ సిద్ధుడు ఆశీర్వాదం ఇచ్చిన ఫలము సంవత్సరంలో సుఖలాంబ యథాప్రకారంగా గర్భవతి 10వ మాసం లోపల ఒక కొడుకులు కానీ సమాజంగా కూడా ఆశ్చర్యపోతా ఉన్నది. 60 ఏళ్ళ వయసులో కూడా రేవణ సిద్ధుల యొక్క మాట నిలబడం కదా అని అనుకుంటూనే ఉన్నాడు. కానీ ఇక్కడ సుఖదేవి మరియు ముద్దులకు కూడా ఆనందం ఉన్నది. ఏమని ఆనందం ఉన్నది అంటే, ఇన్ని ఏళ్ళైనా కూడా నేను ఒక పుత్రునికి సంతానం ఇస్తుంది కదా అని ఆనందం ఉన్నా మనస్సులో ఒక బాధ ఉన్నది. ఏమని బాగున్నది అంటే, పుట్టంగానే ప్రతి ఒక్క శిశువు కూడా ఏడుస్తారు కదా, కానీ పుట్టినప్పటి నుండి పిల్లలు లేకుండా ఏ ఒక్క మాట కూడా ఆడకుండా ఎట్లా మూగవాడుంటాడో అట్లే మూగవాడిలాగా మాటలు రానటువంటి విధంగా ఉన్నాడంట సిద్ధరాముడు. మాటలు రాని విధంగా ఉన్నాడు. కోరవారు నగేష్ గారైనా లేదా గూడి పరమేశ్వర గారైనా ఎవరైనా ఒక వేదిక దగ్గరికి రావాల్సిందిగా సవినయ ప్రార్థన. అమలంగా మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాలి. చేస్తామన్న వాళ్ళకు మాత్రమే అభ్యర్థన. రేపటి రోజు ఏం చెప్పిన మీకు ఏమైనా చెప్తారా, ఇది మాకు కష్టపడితే నీకు పెట్టేటట్టే అందరూ 60 ఏళ్ళు దాటిలో ఉన్నారు. మేము పోతే మా కోడళ్ళు తెలిసిన పెట్టారు, నీవేమో 5 రొట్టెలు 5 పిల్లలు చెప్తున్నావు, మేమే అయితే తేవాలి కదా. నిజమైనటువంటి శ్రావణ మాసం ఎప్పుడు అంటే మీ అందరికీ అదృష్టం కలిసింది తల్లి. ఏ దేవుడు జన్మలు చేసినా కూడా భూదానము చేయొచ్చు, గోదానము చేయొచ్చు, సువర్ణదానము చేయొచ్చు, కావలిస్తే 100 మందికి కన్యాదానం చేయొచ్చు. కానీ శ్రావణ మాసం లోపల ఒక జన్మమూర్తికి కడప నిండా తిట్టే భోజనం పెట్టేటువంటి భాగ్యము కొంతమందికి మాత్రం వస్తుంది, కొంతమందికి మాత్రం. అందుకే చెప్తారు కదా, క్షీరకుంభ సహస్రాన్ని కృతకుంభ శతైరతి శివయోగం దీక్షమాత్రేణ కోటి యజ్ఞ ఫలం లభే. క్షీరకుంభ సహస్రాన్ని 1000 కుంభాభిషేకాలు పాలతో చేస్తే ఎంత వస్తుందో, శతకుంభ శతైరతి 100 సువర్ణమైనటువంటి బంగారు కలశాలకు అభిషేకం చేస్తే ఎంత వస్తుందో, కోటి యజ్ఞాలు చేస్తే ఎంత ఫలం వస్తుందో, ఒక్క శివయోగ మూర్తి ఒక్క జంగమమూర్తి ప్రసాదం తింటే అంతటి ఫలం వస్తుందట పెట్టినటువంటి గాథకు. అందుకు రేపటి రోజు మీరేం చేయాలి తల్లి అంటే, ఒక్క 5 పోలేలు, పుట్టి పోలేలు కాదు, ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రము చేసి జపముతో చేసే పూజే తృప్తి కాదు, శరీరానికి కాదు, ఆత్మకు కూడా రుచి ఇస్తారు. కేవలం జపములు పెట్టేటప్పుడే కాదు, నిత్యము మీ ఇంట్లో కూడా ఓం నమ శివాయ అంటూ రొట్టెలు చేసినా, ఓం నమ శివాయ అంటే ఏ తినే పదార్థం చేసినా నీ యజమానికి కాదు కదా, నీ కుటుంబానికి ఒక్క చిన్న రోగం రాకుండా వస్తుంది. ఎందుకంటే పంచాక్షరి మంత్ర ప్రభావం. అందుకే రేపటి రోజు ఒక్క 5 రొట్టెలు, ఒక్క 5 కోళ్ళు, నీకు సాధ్యమున్నంత వరకు ఇంత కూర, సాధ్యమున్నంత వరకు ఇంత అన్నము, సాధ్యమున్నంత వరకు నీకు ఏ పదార్థం ఏంటో ఆ పదార్థంగా కూడా ఒక పాత్రగా కట్టుకొని ఆ పాత్రకు 3 విభూతి రేఖలు పెట్టి, బసవా జన్మ ఇచ్చినావు, అడగకుండానే అందించినావు, సుఖమున్నది దుఃఖమున్నది పరమాత్మ. ఈ ఒక్క నెల 7 జన్మలు చేసిన పుణ్యమేమో ఈ 6 శ్రావణ మాసము జన్మయ్యలకు ప్రసాదము పెడుతున్నా, ఇంతకు మించిన భాగ్యమేమున్నది నాకు అని బసవన్నకు నమస్కారం చేసి నిండుగా కూడా మీద ఒక వస్త్రము మూసి నీడ తెచ్చి రేపటి రోజు ప్రసాదం వెళ్తే అది ఎక్కడ చేయాలి
భిక్షము వేరే, భిక్షము వేరే, సన్యాసి వేరే, సన్నాసి వేరే.